ఇక విద్యకు సంబంధించి చూద్దాం. ఇది మనం ఇప్పుడు ఏం చర్చించాము? నీళ్లు లేవు, ప్రాజెక్టులు మొత్తము వీళ్ళే కావాలని కుట్రపూరితంగా ఇట్లా చేస్తున్నారు. వైద్యానికి సంబంధిస్తే రోగుల పేరుతో జనాల్ని దోసుకుంటున్నారు. ఇక విద్యకు సంబంధిస్తే రాష్ట్రంలో కరెంటు లేని బడులు 5,431. సో ఎంత ఫ్యాన్సీగా ఉన్నది చూడు నెంబరు. 5,000 పాఠశాలలకు ఈరోజు కరెంటు లేదు. ఈరోజు కరెంటు లేకపోతే క్షణం గడవని పరిస్థితిలో మన భారతదేశము, మన రాష్ట్రం ఉంటే, గత పాలనలో కరెంటు రెప్పపాటు కూడా పోవట్లేదని వాళ్ళు ప్రకటించుకుంటే, ఈ ప్రభుత్వం వచ్చాక ఏమైంది అంటే ట్రాన్స్ఫార్మర్లు దొరకవు. ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే వారం రోజుల పాటు ఈ ట్రాన్స్ఫార్మర్ తిరిగి తెచ్చే అవకాశం లేదు. పైగా ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలైనవి. బాహుబలి మోటార్లను ఆన్ చేస్తే ఎక్కడ అంధకారంలోకి వెళ్ళిపోతుందో రాష్ట్రం అని వాటిని మొత్తం ప్రమాదంలోకి తీసుకెళ్లే విధంగా ఆపరేట్ చేస్తున్నారు. అది చాలదన్నట్టు ఇప్పుడు 5,431 పాఠశాలలకు ఈరోజు కరెంటు లేకుండా రాష్ట్రంలో బడులు వ్యవస్థ కొనసాగుతుంది. ఇది బాలికలకు మరుగుదొడ్లు లేనివి 5,120. కేవలం కరెంటే కాదు, కనీసం ఖచ్చితమైన వసతి ఏంది మరుగుదొడ్డి. ఈ మరుగుదొడ్లు లేని కూడా 5,000 పాఠశాలలు ఉన్నాయి. కంప్యూటర్ లేని స్కూళ్ళు 22% ఉన్నాయి. 60% బడుల్లో ఇంటర్నెట్ లేనే లేదు. ఒక్క విద్యార్థి చేరని స్కూళ్ళు 2,097 ఉన్నాయి. గురు శిష్యుల నిష్పత్తిలో ముందంజలో ఉంది. కేంద్ర విద్యాశాఖ అధ్యయనంలో వెల్లడైన అంశం. ఇది ఎవరో బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చేసిన ఆరోపణ అసలే కాదు. ఇదేదో బయటికి తీసుకొచ్చిన స్టింగ్ ఆపరేషన్ కానే కాదు. ఇది సాక్షాత్తు కేంద్రము విద్యాశాఖ అధ్యయనం చేస్తే వచ్చిన వాస్తవం. సో తెలంగాణలో మొత్తము 42,900 పాఠశాలలు, అంటే దాదాపుగా 43,000 పాఠశాలలు. అందులో 5,431 బడుల్లో కరెంటు లేదు. ఇంకా ఏంది విద్యాశాఖ, దేశవ్యాప్తంగా విద్యాశాఖ నిర్వహించిన అధ్యయనం వివరాలు ఇటీవలే వెల్లడించింది. దాని ప్రకారం పలు అంశాల్లో తెలంగాణ మెరుగైన స్థానంలో ఉండగా కొన్ని అంశాలను వెనుకబడ్డది. ఈ అధ్యయనం ముఖ్య అంశాలు ఏంది? ఈ అధ్యయనం ముఖ్య అంశాలు ఇక్కడ చూడొచ్చు. విద్యుత్ లేని బడుల సంఖ్య 3,366 కూడా. మొత్తం బడుల్లో ఇది 7%, 7.8 అంటే దాదాపు 8. రాష్ట్రంలో ప్రత్యేకంగా బాలికల మరుగుదొడ్లు లేని బడుల సంఖ్య 2,800 ఉండగా 5,126 పాఠశాలలో బాలికలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు లేవు. మరుగుదొడ్లు నిర్మించిన ఉపయోగం లేవంటే లేవు. అలాగే మొత్తం పాఠశాలలో 6,459 బడుల్లో బాలికలకు లేనివో 548 ఉంటే బాలికలకు 5,124 ఇక్కడ మనకు కనిపిస్తుంది. బాలురకు వచ్చేస్తే 6,459. 6,424 6,48 6,42 అంటే 7%. దాదాపుగా 7% బడుల్లో 3,300కి 7% అంటే ఇది 6,450కి ఎంత 15% అవుతుంది దాదాపుగా. ఇది 6,400 అంటే 15% బడుల్లో బాలురకు కనీసం ఈ మరుగుదొడ్లు లేని పరిస్థితి ఏర్పడ్డది. ఇంకా రాష్ట్రంలోని 42,000 బడులకు గాను 33,430 కంప్యూటర్ వసతి లేదు. అంటే ఇక మెజారిటీగా ఎంత అయ్యా అంటే 42,000, 33,000 అంటే కేవలం 9,000 బడుల్లో మాత్రమే ఏంది ఇంటర్నెట్ వసతి ఉన్నది. ఇంటర్నెట్ వసతి ఎంత ఉన్నది? 9,000 బడుల్లో మాత్రమే ఇంటర్నెట్ వసతి కనిపిస్తున్నది. 9,460 పాఠశాలల్లో 25,787 బడుల్లో ఇంటర్నెట్ సౌకర్యం, అంటే 60% సౌకర్యము లేనే లేదు. సో 1,101 బడుల్లో తాగునీటి సౌకర్యం లేదు. 3,139 బడుల్లో నీటి వసతి ఉన్న ఉపయోగం లేదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న దౌర్భాగ్యం ఏందయ్యా అంటే ఇది ఒకటి చూడొచ్చు. 3,139 బడుల్లో తాగునీటి వసతి ఏమైంది? తాగునీటి వసతి ఇక్కడ వినియోగంలో లేదు. తాగునీటి వసతి ఉంది, తాగునీటి వసతి ఉన్నది, కానీ ఇది వినియోగంలో లేదు. అంటే వినియోగంలో లేకపోవడానికి కారణం ఎవరు? అసలు నీళ్ళే లేవయా అని అనుకుంటే ఒక సందర్భం. ఈ రాష్ట్రంలో ప్రాజెక్టుల ద్వారా నీళ్లున్నాయి, రైతులకు నీళ్లు లేవు. విద్యార్థులకు నీళ్లున్నాయి, కానీ అవి విద్యార్థులకు అందుబాటులో లేవు. కాబట్టి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క
పాలన తీరుకు నిదర్శనము ఈ 3031 బడుల్లో నీటి వసతి ఉన్నా కూడా నీటి వసతి ఉన్నా కూడా వినియోగంలో లేదు. ఇది సో తెలంగాణలోని మొత్తం ఈ 42,901 బడుల్లో ఈ విద్యా సంవత్సరానికి 33,944 పాఠశాలలో విద్యార్థులకు వైద్య శిబిరాలు నిర్వహించగా విద్యార్థులకు వైద్య శిబిరాలు ఏంది విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి విద్యా దాంట్లో వైద్య శిబిరాలు నిర్వహించాలి. కానీ అది జరుగుతుందా అంటే ఎక్కడ కూడా జరగడం లేదు. సో 14.35% మాత్రమే విద్యార్థి విద్యా జీవితానికి కీలకమైన ప్రాథమిక విద్యలో తక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న రాష్ట్రంలో తెలంగాణ దేశంలో 3వ స్థానంలో ఉన్నది. అంటే ఇది ఏంది నిష్పత్తి? ఏ నిష్పత్తి అంటే టీచర్స్ వర్సెస్ స్టూడెంట్స్. ఎక్కడైనా ఆ రాష్ట్రంలో విద్య ఏ పరిస్థితిలో ఎంత ప్రమాణాల్లో ఉన్నది అని తెలియజేసే ఒక పారామీటర్లు ఇది. అంటే ఎంతమంది విద్యార్థులకు ఎంతమంది టీచర్లు ఉన్నారు అని చూపెట్టే ఈ నిష్పత్తి. ఈ నిష్పత్తిలో ఏం చేస్తున్నారు అని అంటే ప్రాథమిక విద్యలో తక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న రాష్ట్రంలో తెలంగాణ 3వ స్థానంలో ఉన్నది. ఇప్పుడు మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం మన ప్రపంచంతో కాదు భారతదేశంతో పోటీ పెట్టుకుంటే ఆత్మహత్యల్లో 4వ స్థానంలో ఉన్నది. ఈ ఉపాధ్యాయులు లేని బడుల్లో విద్యార్థులకు 3వ స్థానంలో ఉన్నది. దేశంలో 3వ స్థానంలోనో దీనికి సంబంధించి ఏది టీచర్లు వర్సెస్ 4వ స్థానంలో ఎందులో ఉంది ఆత్మహత్యలకు సంబంధించి అది కూడా ఉన్నది. అది కూడా చర్చిద్దాం. సో ఈ రకంగా 4వ స్థానంలో ఉన్నది. మాధ్యమిక పాఠశాలలో మొదటి స్థానంలో గుజరాత్, 2వ స్థానంలో కర్ణాటక, 3వ స్థానంలో ఇది ఉన్నది. గుజరాత్లోని మొత్తం బడుల్లో ప్రాథమిక టీచర్ల శాతం కేవలం 8.6% ఉండగా మాధ్యమికల్లో 56.1 ఇట్లా ఉన్నది. గురు శిష్యుల నిష్పత్తిలో ముందంజ. సో గురు శిష్యుల నిష్పత్తిలో తెలంగాణ అనేక రాష్ట్రాల కంటే ఎందుకు 72 లక్షల మంది విద్యార్థులు ఉంటే 3 లక్షల మంది ఉన్నారు. అంటే తెలంగాణలో సగటున ప్రతి ఒక్క 21 మందికి ఉన్నది. టీచర్ల సంఖ్యలో ఢిల్లీ టాప్. ఒక్కో పాఠశాలలో సరాసరి ఉపాధ్యాయుల సంఖ్య చూస్తే ఢిల్లీ టాప్ లో ఉన్నది. ఢిల్లీలో 29 మంది ఉపాధ్యాయులతో ఢిల్లీ 21 మందికి ఇక్కడ ఉంటే అక్కడ ఎంతమంది ఉన్నారు? 29 మంది టీచర్లు ఉన్నారు. సో 18 మందితో కేరళ 2వ స్థానంలో, తెలంగాణలో 8 మంది ఉన్నారు. ఈ విషయంలో జాతీయ సగటు 7గా ఉంది. అలాగే పాఠశాలలో సరాసరి విద్యార్థి ఏంది ఒక్కో పాఠశాలలో సరాసరిన ఇంతమంది ఉంటే మన దగ్గర పాఠశాలలో ఒక్కో పాఠశాలలో ఎంతమంది ఉన్నారయ్యా అంటే 8 మంది ఉన్నారు. జాతీయ సగటు ఎంత ఉంది అంటే 7గా ఉన్నది. సో జాతీయ సగటు కంటే మనం 1% మాత్రమే ఎక్కువగా ఉన్నాము. విద్యార్థులు లేని బడుల్లో 3వ స్థానం. విద్యా సంవత్సరంలో ఒక్క విద్యార్థి కూడా చేరిన పాఠశాలల సంఖ్యలో పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలో ఉంటే 3,254 బడుల్లో ఒక్క విద్యార్థి. తర్వాత రాజస్థాన్, ఆ తర్వాత 3వ స్థానంలో మన తెలంగాణ. సామాజిక వర్గాల పరంగా చూస్తే తెలంగాణ ఓబీసీ వర్గం విద్యార్థులు 49.7% ఉండగా జనరల్ 24, 16 ఎస్సీలు, 15 ముస్లింలు, 10% ఎస్టీలు. ఈ విధంగా తెలంగాణలో ఒక్కరే టీచర్ ఉన్న బడుల్లో మొత్తం 88,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. సో ఇది మన తెలంగాణ యొక్క అపూర్వమైన అభివృద్ధి. ఈ అపూర్వమైన అభివృద్ధి ఈ పరిస్థితిలో కొనసాగుతున్నది. ఈ అపూర్వమైన అభివృద్ధికి మరి ప్రభుత్వము ఇక మేము ప్రపంచంతో పోటీ పడతాము అన్న పరిస్థితిలో ముందడికి పోతున్నది.